పబ్లిక్ ఆర్గ్యుమెంట్స్ అండ్ జడ్జిమెంట్స్ అంటే సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ యొక్క సమాజాన్ని గురించి అనేటువంటి సర్వే రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్తున్నారు, సమస్యలు ఎందుకు వస్తున్నాయి. ఇప్పుడు కుల సమస్యలు, కుల మత గోత్ర జాతి ఇట్లా మతాల మంది భిన్నమైన మతాలు, భిన్నమైన కోరికలు. సృష్ట్యాదిగా ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని మతాలు ఉన్నాయి, అన్ని వాటిల్లో అన్ని కులాలు, స్పీషీస్, టాక్సానమీ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం నానా విధాలుగా చేసినారు. కానీ రాజసంగా ఉండేటువంటిదే ప్రామాణికం అనే దానికి లేదు. ఎంతోమంది ఎన్నో విధాలుగా వర్గీకరిస్తున్నారు ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం అనేటువంటిది. అక్కడ భేదాభిప్రాయాలు ఉన్నాయి, ప్రతిదానికి విలువ ఉంది. కొన్ని లక్షణాలను బట్టి ఒక్కోదానికి ఒక్కొక్క రకమైన విలువ వస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ భగవద్గీత అనే దాంట్లో ఏం చెప్పారు వీళ్ళు, అసలు భగవద్గీత అంటే అక్కడ 700 శ్లోకాలు ఉన్నాయంటే వాటిల్లో ఒకటి ధృతరాష్ట్రుడు, కృష్ణుడు 574, అర్జునుడు 84, సంజయుడు 41 అని చెప్పేసి అక్కడనే కొంచెం ఎడిటింగ్ జరిగిపోయింది. అప్పటికి గీత అన్నప్పుడు 574 ఉంటాయి. వీటిల్లో ఇంకా కూడా మనం దాన్ని అంతా పిండి జల్లించి తీసుకుంటే ఇంకా తగ్గించవచ్చు. కానీ ఇది గీత అనేటువంటిది అది సంభాషణ అనేటువంటిది శ్లోక రూపంలో ఉండదు కదా. ఈ వాదనలు ఈ రకంగా ఉండేవి సమాజంలో సంభాషణ అనేటువంటిది సంభాషణగా లేదు, అక్కడ శ్లోక రూపంలో ఉంది. శ్లోక రూపంలో ఛందో రూపము, శ్లోక రూపము ప్రధానంగా కనిపిస్తూ ఉంది అక్కడ. ఆ విధంగా యథార్థంగా జరిగింది ఈ విధంగా కాదు కదా అనేటువంటి వాదనలు ఉన్నాయి. తర్వాత వీళ్ళిద్దరూ శ్రీరాముడు, కృష్ణుడు చాలా అవతారాలు ఉన్నాయి. వాటిల్లో వీళ్ళిద్దరూ రాజులు, సహజంగా పుట్టడం, సహజంగా ఏదో పుట్టడం, గతించడం. కానీ వాదనలు వద్దు వాటికి. కానీ దైవతత్వాలు అనేటువంటివి ఆపాదించడం అనేటువంటిది ఇదే వాదనలు. నాస్తికవాదము, అసలు ఏ దేవుడు లేడనేటువంటి వాళ్ళు కొంతమంది ప్రపంచ సర్వేలు అన్ని రిపోర్ట్లు వచ్చున్నాయి, అన్నీ విందాం అన్నీ. కానీ ఏది ప్రామాణికం అనేటువంటిది ఉంది. అన్నిటికీ వస్తువులకి పేర్లు ఉన్నాయి కదా, వీళ్ళు వాడిన వస్తువులు. ఇట్లా నానా విధాలుగా ఉంది.